హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే సమ్మర్ స్పెషల్ నేనైతే వడియాలు చేస్తున్నానండి. వడియాలు చేయడానికి అయితే బియ్యం పిండి కావాలి. బియ్యం పిండి అయితే తీసుకొని ఒక పెద్ద గిన్నె అయితే తీసుకోవాలండి. మందంగా ఉండాలి. మందపాటి గిన్నె తీసుకుంటే పిండి మాడిపోకుండా ఉంటుంది. పెద్ద గిన్నె తీసుకొని ఒక గిన్నె పిండికి 8 గిన్నెల వాటర్ అయితే తీసుకోవాలండి. నేను చిన్న స్టీల్ గిన్నెతోటి అయితే పిండి తీసుకున్నాను. పెద్ద గిన్నెలో 6 గిన్నెలు నీళ్ళు పోసి మరిగించుకోవాలి. మిగతా 2 గిన్నెల వాటర్ అయితే పిండిలో వేరే గిన్నెలు సపరేట్గా తీసుకొని అందులో పోసుకొని కలుపుకోవాలి. 2 గిన్నెల వాటరు, 6 గిన్నెల వాటర్ ఏమో పెద్ద గిన్నెలో పోసి మరిగించుకోవాలి. అవి మరుగుతూ ఉండగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అయితే అందులో కొన్ని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి అయితే పేస్ట్ చేసుకోవాలండి. ఆ నీళ్ళు కొంచెం వేడైన తర్వాత అయితే అందులో కొంచెం జీలకర్ర, ఓమా కూడా వేసుకోవాలి. ఓమా వేసుకుంటే హెల్త్కి మంచిది కదండి, పిల్లలకి కూడా బాగుంటుంది హెల్త్కి. నేనైతే ఓమా, జీలకర్ర వేసాను. కొంచెం దొడ్డుప్పు కూడా వేసుకోవాలి, గల్లుప్పు వేసుకొని మూత పెట్టేసి అయితే నీళ్ళన్నీ మరిగించుకోవాలండి. అవి నీళ్ళన్నీ కొంచెం మరుగుతూ ఉండగా మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయల పేస్ట్, ఆ పేస్ట్ అయితే అందులో కలుపుకొని మూత పెట్టేసుకొని మరిగించుకోవాలి. మరుగుతూ ఉండాలి, స్టవ్ దగ్గరే ఉండాలండి. స్టవ్ దగ్గరే ఉంచుకొని అవి మరుగుతున్నప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి అయితే వేస్తున్నా నేను. పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి అంతా కలుపుతూ ఉండాలి. అవన్నీ కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా 2 గిన్నెల వాటర్ వేసి పిండి అయితే ముద్దలు లేకుండా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ కలిపి పెట్టుకున్న వాటర్ అయితే ఆ నీళ్ళు మరుగుతూ ఉంటే ఆ పిండి అయితే అందులో పోసుకోవాలి. అందులో పోసుకొని మొత్తం ఆ పిండి చిక్కగా పడేదాకా కలుపుకుంటూ ఉండాలండి. స్టవ్ దగ్గరే ఉండి కలుపుకోవాలి, లేకపోతే పిండి అంతా అడుగుకి గడ్డ కట్టిపోతూ ఉంటుంది. గడ్డ కట్టకుండా మనం పెద్ద గరిటెతోటైనా, లేకపోతే నేను చెక్కది తీసుకున్నానండి, దాంతో అయితే కలుపుతున్నాను. అది చిక్కగా అంత అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి పిండిని. అది ఉడికి కొంచెం చల్లారిన తర్వాత అయితే వడియాలు పెట్టుకోవాలండి. మేమైతే మా పెంట్ హౌస్ దగ్గర అయితే పెట్టుకున్నాము. ప్లాస్టిక్ కవర్లో వేస్తే ఈజీగానే వస్తాయి, కానీ ప్లాస్టిక్ కవర్లు అయితే వాడద్దు. కాటన్ వాటి మీదనే వేసుకుంటే కొంచెం తీసుకోవడానికి ఇబ్బంది అయినా కానీ మంచిది కదండి కాటన్ క్లాత్లో వేస్తే. నేనైతే కాటన్ బెడ్షీట్స్ ఉంటే మాత్రం వాటి మీద వేసాను. కొంచెం తీసుకోవడానికి వెనకాల తీసేటప్పుడు అవి వడియాలు ఆరిన తర్వాత కొంచెం వాటర్ చల్లితే ఈజీగానే వస్తాయండి. కాకపోతే ప్లాస్టిక్ అయితే వాడద్దు వడియాలు వేసుకునేటప్పుడు. వేసుకున్నా మేమైతే ఇక్కడ పెంట్ హౌస్లో మేము 4th ఫ్లోర్ పెంట్ హౌస్లో అయితే వేసామండి. అక్కడైతే ఎండ బాగుంటుంది కదా అని సాయంకాలం వరకు ఎండ కొడుతూ ఉంటుంది, అందుకని వేస్తున్నాము. నేను వడియాలు వేస్తుంటే మా చిన్నోడు తీసాడండి వీడియో. వడియాలు అయితే అన్నీ ఇలా వేసాం. ఫస్ట్ రోజు వేసామండి, కాకపోతే కొంచెం పలసగా వచ్చి కొంచెం విరిగిపోయినాయి. సెకండ్ రోజు అయితే కొంచెం చిక్కగా మందంగా వేసామండి. వేస్తే మంచి ఒక్కటి కూడా విరగకుండా వచ్చింది. ఎవరైనా పలసగా అయితే వేయకండి, కొంచెం చిక్కగా వేసుకుంటేనే తీసుకోవడానికి వస్తాయి. ఇదైతే పెంట్ హౌస్ పైకి వెళ్ళి అయితే తీసాడు ఈ వీడియో, చాలా బాగా తీసాడండి. మళ్ళీ మా ఇంటి దగ్గర వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో. ఎర్లీ మార్నింగే 6 o'clockకి తీసాడు అన్నట్టు వీడియో. పైకి ఎక్కేసి అయితే పెంట్ హౌస్ పైకి ఎక్కేసి మొత్తం వీడియో అంతా షూట్ చేశాడండి. వ్యూ చాలా బాగుంది కదా, చూస్తూ ఉండండి. ఈ వడియాలు అయితే నాకైతే ఫస్ట్ కొత్తలో అయితే చేయడానికి తెలియదండి ఎలా చేయాలో. మా అమ్మ అయితే మురుకుల పావుతోటి అన్నం వండి అయితే చేసేది వడియాలు. ఇలా పిండితో చేయడం అయితే మాకు తెలియదు. కాకపోతే పక్కన అక్క వాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకున్నాను నేను కూడా ఇప్పుడు అలాగే చేసుకుంటాను ప్రతి ఇయర్. ఇక్కడ వ్యూ చూడండి. మా చిన్నోడైతే వీడియో మొత్తం షూట్ చేశాడు, చాలా బాగా చేశాడు కదండి. అన్ని బిల్డింగ్లు బాగా కనిపిస్తున్నాయి కదా. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే తీశాడు ఈ వీడియో, చాలా బాగా వచ్చింది కదా. వడియాలు అయితే అన్నీ వేసుకొని మా పాప నేను అయితే అన్నీ వేసి వచ్చేసామండి కిందికి. సాయంకాలం అయితే మళ్ళీ 6 o'clock పైకి వెళ్ళి వడియాలను తీసుకొని వచ్చేసి క్లాత్ మీద అయితే అన్ని నీళ్ళు చల్లుకుంటూ కొన్ని అయితే తీసాము.
తీసి ఇక మా చిన్నోడు టేస్ట్ చూద్దాము అని అంటే కొంచెం ఆయిల్ వేసి అయితే ముకుట్లో వేంపానండి. వేపుకుంటే చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంది. చాలా బాగున్నాయి, మంచిగా వచ్చాయండి. నేను నువ్వులు ఓమ జీలకర్ర ఇవన్నీ వేసానండి. చాలా బాగా వచ్చాయి. మళ్ళీ రేపు కూడా చేసుకుందాం అన్నారు, చేసుకోవాలి. ఓకే అండి, నా వీడియో కనుక మీకు అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.